మార్చి 26వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల మేనిఫెస్టో సమితి నాయకులు వీరయ్య అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర వికలాంగుల మేనిఫెస్టో సమితి ఆధ్వర్యంలో మార్చి 25 నిరసన కార్యక్రమం, 26 చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన అంశాలు అమలు చేయకుండా వికలాంగులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వికలాంగులకు 60,000 పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారని వెంటనే వికలాంగుల సంక్షేమానికి కృషి చేయాలి. లేని పక్షంలో ఈ నెల 26న అసెంబ్లీ ముట్టడించి వికలాంగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు వికలాంగుల సంక్షేమ అభివృద్ధికి అవసరమైన చర్యలు అధికారంలోకి వస్తే చేపడతామనే ఉద్దేశంతో మేనిఫెస్టోలతో ఏదైతే అంశాలు చేర్చిందో వికలాంగుల పెన్షన్ 6,000, వృద్ధుల వితంతువులు ఇతర సామాజిక పెన్షన్లు 4,000, తీవ్ర వైకల్యం వారికి 15,000, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, రాష్ట్రంలోని అన్ని రకాల శాఖల సంస్థల్లో ఖాళీల భర్తీలు, అదేవిధంగా వికలాంగుల చట్టంలోని అన్ని అంశాల పూర్తిస్థాయి అమలుకు, ఇతర అంశాలను ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచి మొదలెడితే దశల వారీగా సంవత్సరం లోపల అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పెన్షన్ వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మొట్టమొదటి అంశం పెన్షన్ అమలు చేస్తున్న ముఖ్యమంత్రి, మిగతా అంశాలు 100 రోజుల లోపల అమలు చేస్తున్న ముఖ్యమంత్రి. దురదృష్టం ఏంటంటే ఈ రోజున 2.5 సంవత్సరాలు దాటిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రతిపక్ష నాయకులు వికలాంగుల అంశం పట్టించుకోకపోవడం, ప్రజా సంఘాల వారు ఎవరికి వారి సమస్యల సాధన గురించి పట్టించుకొని వికలాంగుల సమస్యల గురించి మాట్లాడకపోవడం ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే, సోదరులారా, రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అయితే, న్యాయ వ్యవస్థ అయితే, 4వ స్తంభమైన పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం మీ యొక్క అండతో మేము ఇవాళ ఉద్యమాలకు ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమంలో సమస్యలు సాధించుకోవడానికి అన్ని సంఘాల, సంస్థలు, వ్యక్తులతో ఏర్పడిన రాష్ట్ర వికలాంగుల మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యమంలో 25వ తారీఖు వికలాంగుల నిరాహార దీక్షలు, 26వ తారీఖున చలో అసెంబ్లీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ఆయా సంఘాల ప్రతినిధులు ముదిగోడి నరసింహగౌడ్ గారు, అదేవిధంగా వంశీరాజు రామచంద్ర గారు, డెవలప్మెంట్ అసోసియేషన్ ఫర్ ద డెఫ్ ప్రసాద్ గారు, అదేవిధంగా మరుగుజ్జుల సంఘం అధ్యక్షులు మల్లేషు, సైదుల్ గారు, ఇతర